మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత చాలా వచనాలు ఉంటాయి, మీరు చదవాలి. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అలానే కూర్చోండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమానమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినాన మా ప్రయాణాన్ని సురక్షితముగా క్షేమముగా సంగముగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ సన్నిధానంలో ఉండాలని ఆశపడ్డామయ్యా. నీతిమంతుల ఆశ భంగము చేయనివాడు గనుక మేము గృహములో ఉండాలో ఏదో సంపాదించాలనో ఆశ కాదయ్యా. నీ రక్తం చేత కడగబడిన బిడ్డల మధ్యలో చేరి నేను కూడా నీ రక్త మాంసాల్లో పాలు పొందాలనే ఆశతో కనిపెట్టుకున్నాను. నాకు ఈ దినమును అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారయ్యా. వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీ పక్షాన నిలిచిన నన్ను మరుగుపరచండి. మీ మాట నా నోట ఉంచండి. ఎంతో దూరం నుండి ప్రజలు పరిగెత్తుకొని వచ్చారయ్యా. వారు తిరిగి వెళ్ళినప్పుడు వాక్యానందముతో వెళ్ళినట్లుగా ఆత్మాభిషేకము చేత నన్ను నింపి ఆత్మావేశముతో మాట్లాడునట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదినాన మన వాక్య భాగము కునికి నిద్రించుట. వారందరూ కునికి నిద్రించిరి. కునికి నిద్రించుట వాక్య భాగము. సబ్ టైటిల్ ఉంది ఒకటి, ఏమిటంటే పగటి నిద్ర పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకి చేటు. ఇవన్నీ కూడా సామెతలు ఇదివరకు మాట్లాడుకుంటూ ఉండేవారు. పగటి నిద్ర, పగలు నిద్రపోతే పనికి చేటు, రాత్రి మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లవారుజాము దాకా నిద్రకు చేటు, నిద్ర ఉండదు. కాబట్టి పగలు ఎక్కువగా నిద్రపోకూడదు, రాత్రి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అందుకేగా పాస్టర్ గారు నేను మాట్లాడుకోవట్లా, చెవులు పెట్టుకొని చూసుకుంటున్నా. టైం చూస్తే 2:30 అయింది, 3 అయింది అనుకుంటున్నారు. కార్డియాలజీ డాక్టర్ గారు ఒక పర్యాయము ఆయన చెప్తూ ఉండగా, పెద్ద పాస్టర్ గారి టైంలో కార్డియాలజీ డాక్టర్ గారు నాన్నకప్పుడు ఆరోగ్యం బాగానప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు పగలు భోజనం చేయగానే ఒక 10 నిమిషాలు ఇలా వయసు పైబడినటువంటి వారో లేకపోతే కష్టపడి పని చేసేవారో ఒక 10 నుంచి ఒక 30 నిమిషాల లోపు నిద్రపోవచ్చండి. బాగా కష్టపడ్డ వాళ్ళు అలిసిపోయి నిద్రపోతారు. ఆవిది కాకుండా పడుకున్న వాళ్ళకి అలసిపోయినట్టు నిద్ర వచ్చిద్దా, అటు కొట్టుకులాడు ఇటు కొట్టుకులాడు అటు ఇటు తన్నకలాడతారు నిద్ర రాక. ఏదేమైనా పగలు ఒక 10-15 నిమిషాలు నిద్రపోవడం అనేది శరీరానికి అలసట తీరుతుంది, నీకు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి అని చెప్పాడు. ఆ రోజు డాక్టర్ గారు అరగంట అని చెప్పితే విన్నా. నేను ఇప్పుడు 6 గంటలు పడుకుంటున్నా పగులు. అది దరిద్రం తెలుసా. ఆ సందర్భాన్ని బట్టి పడుకుంటే
అనారోగ్యం వస్తుంది. అవసరతను బట్టి నిద్రపోవటం శరీరానికి ఆరోగ్యకరము. ఈ నిద్రలో 2 రకాల నిద్రలు ఉన్నాయి. ఏ నిద్రలు చెప్పండి? మీకు తెలిసిన నిద్రలు చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలిసిన నిద్రలో. ఎవరినో పిలవడానికి వెళ్ళారు, పిల్లలు చెబుతారు, మా మమ్మీ నిద్రపోతుంది, మా డాడీ నిద్రపోతున్నాడు అంటే మీరేమంటారు? మీకు హృదయాల్లో ఉన్నాయి అన్నీ, ఏం తెలియనట్టే. ఏమో నిద్ర? మా దొంగ నిద్ర. మనిషిని చూసి దొంగ నిద్రపోతుంది, దొంగ నిద్రపోతున్నాడు అంటారు. సరే, నేను చెప్పి ఇంకొక నిద్ర మీరు చెప్పండి. గాఢ నిద్ర. ఇంకా కోడి నిద్ర. కోడి నిద్ర అంట. అంటే ఏంటి కోడి నిద్ర? కొంతమందికి నిద్ర పట్టదు. పిల్లలేమో గాఢంగా నిద్రపోతూ ఉంటే వీళ్ళు చేపకు ఒకసారి లేచి దగ్గుతా, వాళ్ళేమో ఏది బతుకు దగ్గర మాకు నిద్రపాటు చేస్తావు అంటారు. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే నిద్రపోయినట్టు ఉంటారు, పడుకుని లేగుతారు, మా అంటారు. నిద్ర పట్టదు వాళ్ళకి. కోడి నిద్ర అంట అది. కోడి ఎప్పుడు కూడా మెలుకుతూనే ఉంటుంది. ఈ నిద్రలన్నీ భూ సంబంధమైనటువంటివి. శరీర సంబంధమైన నిద్ర ఒకటి, ఆత్మ సంబంధమైన నిద్ర ఒకటి. శరీర సంబంధమైన నిద్రలో 2 భాగాలు. ఒక భాగము ఆ సందర్భాన్ని బట్టి నిద్రపోతే నీకు అనారోగ్యం, అవసరతను బట్టి నిద్రపోతే నీకు ఆరోగ్యం. ఆ సందర్భాన్ని బట్టి నిద్రపోయావు అనుకో. ఎప్పుడు అసందర్భం అంటే నువ్వు ఊరు వెళ్ళాలి, తెల్లవారుజామునే 5 గంటలకు ట్రైను, నువ్వు 5 గంటలకు నిద్ర లేస్తే ట్రైన్ ఉంటుందా? అసందర్భం. అది సమయం కాదు. ఆ సమయంలో నిద్రపోతే నీవు వెళ్ళవలసిన గమ్యస్థానం, వెళ్ళాల్సినటువంటి ఆ వాహనాన్ని కోల్పోతావు, దక్కదు నీకు. ఫలాని సమయానికి నీకు ఒక పని ఉంది, నువ్వు నిద్రలో ఉంటే ఆ పని వెళ్ళలేవు నీవు. ఇది శరీర సంబంధమైన నిద్రలో నీకు నష్టాన్ని కలిగించేది. అదే విషయం మరలా శరీర సంబంధమైన నిద్రలో నిద్రపోవలసిన సమయానికి నిద్రపోకపోతే అనారోగ్యం వస్తుంది. డాక్టర్లు చెబుతారు ఖచ్చితంగా ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోవాలి. ఒకవేళ సమయం కుదరకపోతే 7 గంటలన్నా నిద్రపోవాలి. 6 గంటలకి తక్కువగా నిద్రపోయిన వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి అని చెప్తారు డాక్టర్లు చెప్పే విషయం అది. తెల్లవారుజులు మాట్లాడుకుంటూ తెల్లవారుజామున నిద్రపోయి పొద్దున్నే లేచి ఏం పాడగాను భలే నిద్ర పట్టింది, అసలు లేకపోయాను అనుకుంటే దరిద్రం. అది ఆరాధనకు వచ్చే సమయంలో నువ్వు అప్పుడు అలా పండుకొని లెగుద్దాంలే అనుకుంటావు, గాఢ నిద్రలోకి వెళ్తావు. ఎప్పుడు మెలకు వచ్చింది మళ్ళీ ఇక్కడ చివరిలో ఏ స్వామి అంటే అప్పుడు మెలకు అయిపోయిందా, ఇంకేం పోతాంలే అనుకుంటాం. ఇలాంటి విషయాలు చాలా నేను గమనిస్తూ ఉంటా. అందుకని అవసరమైనప్పుడు నిద్ర నీకు ఆరోగ్యాన్ని పెంచిద్ది, అనవసరమైన నిద్ర నీకు అనారోగ్యాన్ని తెస్తుంది, నీ పనులు కాకుండా చేస్తుంది. ఇది శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర ఉంది. ఆ నిద్ర ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన నిద్ర నీవు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోవటం, ప్రతి విషయాన్ని నీవు గ్రహించలేకపోవటం, ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టం లేదో గ్రహించకపోవటం, నీ ఇష్టమేదో దేవుని చిత్తమేదో గ్రహించలేకపోవటం ఆత్మీయ నిద్ర. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సందర్భం మీ అందరికీ తెలుసు. అది ఏమిటి అంటే ఒక పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కన్యకలు బయలుదేరారు. ఎంతమంది కన్యకలు? 10 మంది. 5 కన్యకలు కాదని రాయలేదు బైబిల్లో.
10 మంది కూడా కన్యకలే. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 10 దివిటీలు ఉన్నాయి. 5 దివిటీలు తెచ్చుకున్నారు, 5 తెచ్చుకోలేదని కాదు. 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నారు. 10 మంది బయలుదేరింది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. అక్కడ ఆలస్యం అయిపోయింది. దేనికి ఆలస్యమైంది? పెండ్లి కుమారుడు రావడానికి ఆలస్యమైంది. అప్పుడు 5 నిద్రపోయిరి అని లేదు, అప్పుడు అందరూ కొనికి నిద్రించారు. అందరూ కొనికి నిద్రించారు. 10 మంది కన్యకలే, 10 మంది డ్యూటీలు తీసుకున్నారు. 10 మంది పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి బయలుదేరారు. 10 మంది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. ఇదిగో పెండ్లి కుమారుడు అని అర్ధరాత్రి వేళ బూర మోగింది. బూర మోగితే 5 నిద్రపోయారు, 5 లేచారు అని కాదు, బైబిల్లో ఉంది. 10 మంది లేచారు. 10 మంది వారి దివిటీలను చూస్తే ఆ 10 దివిటీలు కూడా కొనామిరులుతూ ఉన్నాయి, ఆరిపోయే స్థితిలోకి వచ్చినాయి. ఇప్పుడు వారి మనస్తత్వం బయటపెట్టాడు. ఆ 10 మంది దివిటీలు ఉన్నాయి, కన్యకలే, పెళ్లి కుమారుడు కొరకే బయలుదేరారు. 10 మంది ఒకే స్థలంలో ఉన్నారు. 10 మంది ఒకే పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు, ఒకే విందు కొరకు వచ్చారు. ఇప్పుడు 10 మంది నిద్రపోయారు. బోర మోగగానే 10 మంది మేలుకొన్నారు. వారి దివిటీలు సరిచేసే సమయంలో వారి యొక్క గుణలక్షణాలు, వారి ఆత్మీయ స్థితి బయటపడింది. ఏమిటంటే అందులో 5 సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు, 5 తెచ్చుకోలేదు. మన వాక్య భాగం అది కాదు, మీకు సందర్భం చెబుతున్నా. ఇప్పుడు 5 నూనె తెచ్చిన వారు అందులో పోసుకున్నారు. నూనె తీసుకురానివారు ఎక్కడ అమ్ముతారో అక్కడికి వెళ్ళిపోయారు, కొనడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అంటే పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు వీరు. ఈ ఉపమానము దేవుడు దేని కొరకు చెప్పాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడుతూ వారికి చెప్పినటువంటి సందర్భం 25వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేనిని గూర్చి ఈ ఉపమానం చెప్పబడింది అంటే నిజంగా అక్కడ పెళ్లి జరుగుతుంది, పెళ్లికి వెళ్ళారని కాదు, పరలోక రాజ్యమును గూర్చి చెప్పాడు. పరలోక రాజ్యము అంటే సంఘము, రాజ్యమును సంఘమునకు పోల్చాడు. ఈ సంఘము వధువుతో పోల్చబడింది. ఈ వధువు సంఘములో 10 మంది కన్యకలు ఉన్నారు. అపవిత్రులు కానివారు, లోక సంబంధంగా పాపము లేనివారు, పాపము అంటని వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు. ఈ సంఘమనే వధువు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నారు వీరు. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అంటే పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తుంది. ఈ 10 మంది సంఘములో 10 మంది ఉన్నారు, వీరు నిద్రపోయారు అని చెప్తున్నాడు. రే సహోదరి సహోదరులారా, మనమందరము కూడా వధువు సంఘముగా ఉన్నాం. వధువు సంఘం, పెండ్లి కుమార్తె వలె ఉన్నాం. పాటలు ఉన్నాయి కదా కొన్ని, మనం పాడుతూ ఉన్నాం. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. పాడండి. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడినటువంటి సంఘం. ఇప్పుడు పరలోకము, పరలోక రాజ్యము సంఘమునకు పోల్చాడు ప్రభు.
ఇందులో ఉన్న విశ్వాసులం మనమందరమును కన్యకలుగా ఉండాలి. కన్యకలుగా ఉండాలి. ఏమి స్వభావం ఏంటో తెలుసా? పురుషుని స్వభావం తన భార్యగా వచ్చినటువంటి అమ్మాయి కన్యకగా ఉండాలి. పక్కన వాళ్ళని కనీసం అట కూడా చూడకూడదు. ఇది మాత్రం అందరం చూడవచ్చు. అలా చూడకూడదు. ఇది పురుషుని యొక్క గుణలక్షణం. అవును, మరి ఇహలోక సంబంధమైనటువంటి పురుషుడే తన భార్య పవిత్రంగా ఉండాలి, తన కొరకే ఉండాలి, నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలని కోరుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి భూలోకములో వధువు సంఘము కొరకు తన ప్రాణమును పెట్టాడు కదా, రక్తమును చిందించాడు కదా, పంచగాయములు పొందాడు కదా, దేహమంతా కొరడాలతో కొట్టబడ్డాడు కదా, ఆయన శిరస్సు మీద మొండ కిరీటము పెట్టబడి ఆఖరి రక్తపు బొట్టు కూడా సిలువలో కాల్చాడు కదా. ఎవరి కొరకు అంటే ఈ వధువు సంఘమును సంపాదించుకోవడానికే. దేవుని స్తోత్రం. నీ కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభువు నీవు ఎలా ఉండాలని కోరుకుంటే, నీలో పవిత్రత లేకపోతే ఆయన ఎందుకు ఆయన కోరుకుంటాడు నిన్ను? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఎవరును సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించగలిగిన దివ్య తేజస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ సింహాసనం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఏ చిన్న బలహీనత ఉన్నా, నాకు సంబంధమైనటువంటి బలహీనత నీలో ఏది ఉన్నా, నీవు సింహాసనం మీద కూర్చోవటం కాదు కదా, ఆ మేఘం మీదకే వెళ్ళలేవు. కడబూరం రోగగానే అక్కడికి ఎత్తబడలేవు, అనుభవంలోనికి రాలేవు. ఎప్పుడు అంటే ఇదిగో వీళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. ఎప్పుడు అంటే వారందరూ కునికి నిద్రిస్తున్నారు. మధ్యరాత్రి సమయం శ్రమలకి సాదృశ్యం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీకందరికీ ఎన్ని శ్రమలు ఉన్నాయో సేవకునిగా నాకు కూడా అంతే ఉన్నాయి. మీకు అందరికీ ఎంత అవసరాలు ఉన్నాయో నాకు కూడా అంతే అవసరాలు ఉన్నాయి. మీ అందరూ ఎన్ని అనారోగ్యాలతో బాధపడతారో అన్ని అనారోగ్యాలు మేము అనుభవిస్తున్నాం. కుటుంబాల్లో మీరు సమాధానం లేకుండా ఎలా ఉన్నారో మేము కుటుంబంలో కాదు కానీ సంఘాల్లో ఆ విశ్వాసుల ద్వారా సమాధానం లేకుండా జీవిస్తున్నాం. మీకున్న ప్రతి బాధ మేము అనుభవిస్తున్నాం. కానీ మేము ఆ బాధలు, శ్రమలు, అనారోగ్యాలు అన్నిటినీ ఏ రోజు మా కళ్ళ ముందుకు తెచ్చుకోవాలా వాటన్నిటిని మా వెనకనే విడిచిపెట్టి మా ముందున్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు మేము. గురి లేకుండా అటు పడితే అటు పరిగెత్తడం కాదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నేను దేని కొరకు ప్రయాసపడ్డా, దేని కొరకు పిలువపడ్డా, దేని కొరకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను, దాని కొరకు కట్టుబడి ఉన్నా. కొన్ని సందర్భాల్లో పక్కన అంటది, అమ్మాయి పిల్ల ఎందుకమ్మా వాడితో అంత చేడు తిట్లు తింటా, తన్నిసుకుంటా, ఒళ్ళుకు హోనం అవుతా, వాడి కాడే ఉంటాం ఎందుకమ్మా, పో మీ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఎంతమంది చదువుకొని పోయేవాళ్ళు ఉన్నారేడా? పోతారమ్మా. పైగా వీళ్ళు ఏమంటారు తెలుసా, ఆమె ఏదో కొంచెం నీ దెబ్బలు చూడలేక నీ ఒళ్ళంతా హోనం అవుతుంది, తలబగిలి రక్తం కారుతుంటే ఒక ఆమె మా నాన్నండి అమ్మాయి పో ఇంటికి పో అన్నాడు. వాడు అన్ని తన్నులకి చూడలేక ముఖమంతా పగిలిపోయి పెదాలు ఉబ్బిపోయి కన్ను కొంచెం పోయేదే. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా, లేదు పాస్టర్ గారు, వాడు తాగినప్పుడు ఆ దరిద్రుడు, కాకపోతే మిగతా సమయంలో నన్ను భలే చూసుకుంటాడు పాస్టర్ గారు. నీకు అంత జాలు ఉన్నప్పుడు మరి పరిగెత్తకుండా వచ్చి పాస్టర్ గారు ఎందుకు పట్టుకున్నా? అందుకే భార్యాభర్తల గొడవల్లో కానీ, భార్యాభర్తల సమస్యల్లో కానీ ఏ రోజు నేను పోను అసలు మధ్యలోకి. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి అవుతారు. నేను పోయి బాయ్
ఎందుకురా నువ్వు బుద్ధి లేనివాడివి, ఆ అమ్మాయిని మంచిదే అమ్మాయి అట్లాగే చేస్తున్నావు అంటే ఆ సమయానికి రాక్షసిని చూపిస్తాడు నాకు. నీకు తెలియదు పాస్టర్ గారు అది అసమంటిదో, నీకేం తెలుసు అసలు ఎంత దుర్మార్గురాలు అని చెబుతాడు ఆ కోపం మీద ఉన్నప్పుడు. ఆ అమ్మాయికి చెప్పాను అమ్మాయి, ఎందుకమ్మా వాడు అంత మంచి, మీకు అట్ట కనపడుతున్నాళ్ళండి, ఎంత దుర్మార్గుడు, మమ్మల్ని ఎట్ట తిడుతున్నాడు, ఎట్ట కొడుతున్నాడు మీకు తెలియదండి అంటారు. తర్వాత వీళ్ళిద్దరు పొల వండుకొని తినేటప్పుడు పోయాం అనుకో, మా మొన్న అట్లా అన్నా అంటే తాగినప్పుడు వెళ్ళండి, మిగతా టయాల్లో మంచోడు. ఇప్పుడు ఈ అమ్మాయికి చెప్పినందుకు ఈ అమ్మాయికి పగ అవుతాం, ఆ అబ్బాయికి చెప్పినందుకు ఆ అబ్బాయికి పగ అవుతాం. అందుకే ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసి ఒక్కడ తప్ప అట్లా అనిపించుకున్న నా దగ్గర తప్ప ఇంతవరకు నా జీవితంలో ఎక్కడ కూడా భార్యాభర్తల మధ్యలోనికి వెళ్ళను. వాళ్ళిద్దరు మంచి అవుతారు. అత్తమామలు కూడా వెళ్ళకూడదు, అదే నేను చెప్పేది. ఎప్పటికీ అత్తమామలు వెళ్ళకూడదు, పక్కింటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, మంచి అవుతారు, బాగానే ఉంటారు. పెండ్లి కుమారుడు నీలో లోపం ఉంటే, నీలో కన్యత్వం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే, ప్రార్థన అనుభవాలు, వాక్య అనుభవం, విశ్వాస జీవితం లేకపోతే నీవు వరుడైన క్రీస్తుకి పనికి రావు. అంతే. విశ్వాసరహితమైన జీవితం లేని వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు సంఘాల్లో. విశ్వాసం లేదు, మాట్లాడితే విశ్వాసం లేని వాళ్ళలాగానే మాట్లాడతారు. ఏం చేశాడండి దేవుడు మాకు అంటారు, అన్నీ అనిపిస్తూనే ఉంటారు. అందరికంటే ఎక్కువ వీళ్ళే అనుభవించేది. ఇంతకాలం నేను దేవుడు ఉన్నా మాకేం చేశాడండి అంటూ ఉంటారు. ఎన్ని అనుభవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అసలు ఇప్పటిదాకా నిన్ను క్షేమంగా ఉంచాడే దేవుడు. భార్యాభర్త ఇద్దరు బస్సులో వెళ్తున్నారు, ఆర్టీసీ బస్సులో. మనకు నిద్ర వచ్చింది, నిద్ర వచ్చిన వాళ్ళం ఏడు తలవాలుస్తాం చెప్పండి. ప్రేమ కలిగిన భార్య అయితేనో భర్త మీద తలవాల్సిద్ది, ప్రేమ కలిగిన భర్త అయితే ఆమె ఒళ్ళోనే పడుకుంటాడు. బస్సుల్లోనే, మళ్ళీ ఇంటికాడ ఉండదు ఈ ప్రేమ. బస్సుల్లో, ట్రైనుల్లో నేను చూస్తుంటాలే. ఏమేం చేసిందో తెలుసా? నిద్ర వచ్చింది, ఆ కిటికీ మీద తల పెట్టింది, ఇంకొంచెం సలటగాలి రావాలంటే పెట్టింది, అటు నుంచి లారీ రావటం తల దిగి కింద పడిపోయింది. ఒట్టి మొండిమే. పక్కనున్న మొగుడు అని చూస్తే మొండిమే, దెబ్బకి బ్యాహానికి ఆకలి పెట్టాడంట. ఆ పక్కన ఎవరో చెప్పారు, బాయ్ ఆ బస్సులో కిటికీలో కూర్చుని తల ఇరిగిపోయిపోయింది. ఎన్ని ప్రయాణాల్లో దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతున్నాడండి. నిన్న సేవలలో జరిగింది చూసారా? టీవీల్లో, ఫోనుల్లో చూసారా? పాస్టర్ గారు ఊరిపోతుంటే అక్కడే, ఆ ఊరు దాటితేనే పాస్టర్ గారు వాళ్ళ ఊరు. అక్కడి నుంచి నాపరాళ్ళ లోళ్ళు వస్తాయి. ఈ పాలరాయి ఉంటుంది చూసారా, గ్రైనేడు, అది పాస్టర్ గారు ఊరిలో పెద్ద లారీ. అది బస్సును కొడితే సగం బస్సు, ఆ లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోయి కూలిపోయారంట వాళ్ళు. ఎంత రెప్పపాటే. ఎందుకు జరుగుతున్నాయో తెలుసా ఈ ప్రమాదాలు? కొనికి నిద్రించుట ద్వారా. డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి అట్లా అన్నారనుకో, కారులో వెళ్తుంటే నేను అదే చెప్తా దేవుడికి, మేము నిద్రపోతాం, నువ్వు నిద్రపోబాకు. ఏమంటాడో తెలుసా? మీరు గురకలు పెడతా నిద్రపోతే నాకెందుకు రాదు అంటాడు. మేము స్టీరింగ్ తీసుకోగా, నువ్వు స్టీరింగ్ తీసుకుంటావు, నీ చూపంతా ముందుకే ఉండాలి. మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఆటో నడుపుతాడు. ఆటోలో కూర్చొని మేము మాట్లాడుతున్నాం అనుకో, అది కాదు పాస్టర్ గారు అని అడు తిరుగుతాడు. ఈ అయ్యగారు కూడా అంతే, బండి మీద పోతా ఏదైనా మాట్లాడుతున్నాను అనుకో, ఎక్కడ చూస్తాడు, ఇక ఎవరైనా ఉన్నారని ఇక్కడ చూస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేసేటువంటి వారు చూపెట్టి ఉండాలి, ముందే ఉండాలి. నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ డ్రైవర్తో, కారులో కానీ ఆటోలో కానీ వాళ్ళతో అంటా, నువ్వు వెనక చూడబాక, నీకు ఒక మాట చెబుతా అంట, నువ్వు విను అంతే. ఎందుకు ఇన్ని ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే కునికి నిద్రించడం. పూర్తిగా నిద్రపోరు మరలా వాళ్ళు, పూర్తిగా నిద్రపోరు. ఇప్పటికీ ఇదిగో ఈ కమలమ్మ గారు ఉండే రైలు కట్ ఆ వరుసలో ఒక ఇల్లు ఉంటుంది, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. మన క్రిస్మస్ ఆరాధన జరిపే ఇంటి ఎదురు లారీ డ్రైవర్గా చేశాడు.
అతను చెప్తాడు. ఇప్పటికి మన చర్చిలోకి ఇంకొక అతను వస్తాడు, కార్ డ్రైవరు. వైజాగ్ నుంచి వస్తుంటే, పాస్టర్ గారు దేవుడు నన్ను కాపాడాడండి అన్నాడు. ఏమైందంటే అతను, నేను నిద్రపోయాను సార్, చాలా దూరం కారు నడిపాను, అది కూడా ఎంత స్పీడ్గా ఉంది, పక్కకి వెళ్ళలేదు, దేవుడు నన్ను రాత్రి కాపాడాడు. ఈ లారీ అతను అంటాడు, లారీ పెద్ద లారీ నడుపుతా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదంట, దడ అని శబ్దం వచ్చేసరికి అప్పుడు లేచి చూస్తే పెద్ద బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పక్క రోడ్లోకి పోయిందంట. ఇంకొంచెం దూరం పోతే కాలువలో పడిపోయేవాడు. ఆ దెబ్బతో డ్రైవింగ్ మానేశాడు ఆయన. దేవుడు నన్ను కనికరించాడు అంటాడు. ఇప్పుడు కునికి నిద్రపోతే ఎంత నష్టమో తెలుసా? కునికి నిద్రపోవడం ద్వారా, ఇదిగో వీరందరూ కునికి నిద్రించారు. వధువు సంఘములో ఉన్నారు వీరి నిద్ర, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీరి నిద్ర ఆటంకమైంది. ఆలస్యము, అర్ధరాత్రి వేళ శ్రమంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, అనారోగ్యాల్లో ఉన్నాం, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, ఆత్మీయంగా కునికి నిద్రిస్తున్నావు. నువ్వు పూర్తిగా నిద్రపోవట్లా, పూర్తిగా ఏం పడిపోవాలా నువ్వు ఆత్మీయంగా, పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి ఏమి వెళ్ళిపోవాలా నువ్వు. కానీ నీలో పరిశుద్ధత తగ్గింది, ప్రార్థనానుభవాలు తగ్గినాయి. ఒకప్పుడు ప్రార్థన చేయమంటే ఆన్లైన్ ప్రేయర్ అయినా, ఉపవాస ప్రార్థన అయినా, ఆరాధన అయినా, నీ ప్రార్థన వింటుంటే వినసొంపుగా ఉండేది, దేవుడికి మహిమకరంగా ఉండేది. ప్రక్కన వారు అందరూ స్తుతులు చెబుతూ నీ ప్రార్థనలు ఏకీభవించేవారు. ఇవాళ ఆ ప్రార్థన లేదు అంటే, ఏదో చేయమన్నప్పుడు పేరు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీవు ఎలా ఉన్నావు? కునికి నిద్రిస్తున్నావు. ఆత్మీయతను కోల్పోయిన సహోదరి, సహోదరుడా, నీ పరిశుద్ధతను ఎందుకు నువ్వు కోల్పోయావు? పరిశుద్ధమైన జీవితం ఎందుకు జీవించలేకపోతున్నావు? ప్రార్థన అనుభవాల్లో ఎందుకు మెలుగు లేదు నీకు? సాతాను నిన్ను ఎక్కడ పట్టుకొని పీడిస్తుందో అక్కడ ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఎక్కడ నీవు సులువుగా పడిపోతావో సాతానుడు అక్కడే నిన్ను పడవేయబోతున్నాడే, అది ఎందుకు గుర్తించలేకపోతున్నావు? గుర్తించలేకపోవటమే కునికి నిద్రించడం. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాసి ఈరోజున కునికి నిద్రిస్తున్న ఆ స్థితిలోనే ఉన్నావా? మెలకుగా ఉన్నావా? మెలకుగా ఉండడం అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీవు గ్రహిస్తావు, గమనిస్తావు. ఆ దండ మీద ఏదేసావు, కర్ర తీసుకొని కూర్చున్నావు, ఆడ కాకులు, కుక్కలు ఏమీ రాకుండా మెలకుతో కాపాడుకున్నావు. మరి ఇది నానా నీ కుటుంబంలో భయంకరమైన విపత్తులు వస్తున్నాయి, కారణం ఏమిటి? దేవుని స్తోత్రం చెప్పండి. శోధనలు వేరు, పరిశోధనలు వేరు. శోధనలు వేరు, పరిశోధనలు వేరు. శోధనలు వస్తే అందులో నుండి నీవు తప్పించుకునే మార్గము దొరకదు. పరిశోధన వస్తే అందులో నుండి ప్రభువే నిన్ను తన చేయి పట్టి బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. శోధన వచ్చింది, శోధనలు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఇదైనా సరే నీకు మార్గం దొరకదు. కారణం ఏంటంటే నీ ఉన్న పరిస్థితి అది. కునికి నిద్రించావు, పరిశుద్ధతను కోల్పోయావు, ప్రార్థన అనుభవాలు కోల్పోయావు. ఒకప్పుడు సమయం దొరికితే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, బైబిల్ చదివేవాడివి, పాట పాడుకుంటూ ఉండేవాడివి. ఇప్పుడు ఏమైంది నీ జీవితంలో? కోల్పోయావు కదా, ప్రార్థన అనుభవాలు కోల్పోయావు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావు, చదవడం కోల్పోయావు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు బైబిల్ ఎన్నిసార్లు చదివావు నువ్వు అన్నాడు. నేను ఎన్నిసార్లు చదివింది చెబుతాను, కానీ ఫస్ట్ నువ్వెన్నిసార్లు చదివావు చెప్పు అన్నా. అంటే అసలు నువ్వు ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నావు అంటే, నేను ఇప్పుడేమండి 12-13 సంవత్సరాలు అయింది అన్నాడు. ఎంతవరకు చదివా అంటే, ఆది కాండం అయిపోయిందండి, మత్తయి సువార్త అయిపోయిందండి అంటున్నాడు. ఎందుకు చదవట్లేదు అయ్యా అంటే, ఏంటోనండి నాకు ఆ చదువు పట్టుకుంటే నిద్ర వచ్చింది, పట్టుకుంటే నిద్ర. మరి నువ్వు నీకే చదవటం, నువ్వే చదవకపోతే నువ్వు ఇతరులకేం బోధిస్తావు? సావుకుడనేవాడు, స్వార్థికుడనేవాడు,
ఎప్పటికీ ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయని వాళ్ళు ఉన్నారు. ఏదో ఊరక ఇతరులు చెబుతుంటే వీళ్ళు రాసుకోవడం తప్ప, బైబిల్ చదవటం తప్ప మిగతా సమయాల్లో బైబిల్ చదవాలి. ప్రతి విశ్వాసి చదవాలి. చావుకుడు పాస్టరే కాదు, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ నేను బైబిల్ చదివానండి, ఈ సంవత్సరం పూర్తి చేశానండి అని చెప్పితే 2026లో మంచి గిఫ్ట్ ఇస్తా మీకు. బైబిల్ చదవడం బిగిన్ చేయండి. రోజుకు 2 అధ్యాయాలు చదవండి. ఖాళీగా ఉంటే 4 అధ్యాయాలు చదవండి. 10 అధ్యాయాలు చదువు. నీ ఎన్ని నెలల్లో పూర్తి చేస్తావో చూద్దాం. 2 నెలలు, 3 నెలలు, సంవత్సరమా? ఉదయం పాత నిబంధనలో చదువు, సాయంత్రం క్రొత్త నిబంధనలో చదువు. నీకు అవకాశం ఉన్నంత సమయాన్ని బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి నువ్వు వినియోగించు. ఒకవేళ సాతానుడు నిన్ను శోధించడానికి పూనుకున్నా నీ యొద్ద నుండి అతడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు ప్రార్థనలోనే ఉన్నావు అనుకో, నువ్వెప్పుడు బైబిల్ చదువుతూనే ఉన్నావు అనుకో, నువ్వెప్పుడు పాట పాడుతూనే ఉన్నావు అనుకో, సాతానుడు నీ దరికి రాడు. నేను శోధించాలని చూస్తూ ఉంటాడు. నువ్వు జయిస్తావు. వారందరూ కొనికి నిద్రించగా జరిగినటువంటి విషయం ఏంటంటే, పెండ్లి కుమారుడు, అంతలో పెండ్లి కుమారుడు వచ్చేశాడు. ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ బోర మోగింది. పెండ్లి కుమారుడు వచ్చాడు. వీళ్ళందరూ దివిటీలు సరి చేసుకున్నారు. కానీ వారు 5 పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. 5 వెళ్ళిపోయారు. మన పరిస్థితి ఏంటి? 13వ అధ్యాయం చూడండి, 24వ వచనం. 13వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి. యేసు ప్రభువారు ఆ శిష్యులతో అక్కడ చేరినటువంటి వారితో చెప్తున్నాడు, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యాన్ని ఇప్పుడు దేనికి పోల్చాడు? పరలోక రాజ్యాన్ని పొలంతో పోల్చాడు. ఒక పొలంతో పోల్చాడు. ఆ పొలములో మంచి విత్తనము నాటబడింది. పొలములో నాటబడిన మంచి విత్తనముతో పోల్చాడు. దేవుని రాజ్యము, సంఘము మంచి విత్తనముతో పోల్చాడు. మంచి పొలముతో, సారవంతమైనటువంటి పొలంతో పోల్చాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, మనుష్యులు నిద్రించుచుండగా ఆ పొలము యజమానులు నిద్రించుచుండగా ఏమైందంట? అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు వేశాడు. అందరు వినండి, నా వైపు చూడండి. ఇదివరకు పొలాల్లో గొడవలు అయ్యాయి. అన్నదమ్ములకో లేకపోతే పాలోళ్ళు అంటారు, వాళ్ళకి అట్లాగా గొడవలు వచ్చాయి పొలాల కాడ. వీళ్ళు వేసినటువంటి పంటంతా ఆ శత్రువులు వచ్చేసి నైట్ నరికిపోయేవాళ్ళు. ట్రాక్టర్లు పెట్టి దున్నేసి వెళ్ళిపోయేవాళ్ళు. పొలాల గట్ల దగ్గర, నీళ్ల దగ్గర కొట్టుకొని చంపుకున్నటువంటి వారిని చాలామందిని చూస్తాం మనం. మధ్యరాత్రికి వెళ్ళి వాళ్ళ పొలానికి వెళ్ళే నీళ్లు వాళ్ళకి రాకుండా ఆపి వీళ్ళ పొలానికి పెట్టుకుంటారు. అక్కడ కూడా గొడవలే ఎన్నో చూస్తాం ఇలాంటి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, అతడు పొలం యజమాని పొలములో మంచి విత్తనాలు నాటాడు. అవేమిటి అంటే గోధుమలంట. గోధుమలు నాటితే వారందరూ నిద్రిస్తూ ఉండగా, పొల యజమానుడు నిద్రిస్తూ ఉండగా ఏమైందంట? అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు చల్లి వెళ్ళాడు. ఆ 2వ రోజు 3వ రోజు ఆయన శిష్యులు లేకపోతే ఆ ఇంటి వారు, ఆ పొలమును పనిచేస్తున్న సేద్యగాళ్ళు
వాళ్ళు వచ్చి చూసి ఇప్పుడు చదువుతున్నారు ఆయనతో, నాయనా యజమానుడితో అంటున్నాడు, మొలకలు పెరిగినప్పుడు మేము వెళ్ళి చూసాము, ఆ మొలకలు రకరకాలుగా వచ్చినాయి. యజమాని అడిగాడు, ఏంట్రా ఏమైంది అంటే, మనము జల్లిందేమో గోధుమల్ని, వాటి మధ్యలో మరొక మొలకను చూసాం మేము. ఇప్పుడు మీరు కలుపులు తీయడానికి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? అందరూ తెలుసా? కలుపు తీసిన అనుభవం ఉందా? నేనే వెళ్ళాను కానీ నేను తీసేవాళ్ళ వెనకాల నేనున్నా. ఇప్పుడు పత్తి మొక్కలు, మిరప మొక్కలు, పొగ మొక్కలు ఇలా ఉంటాయి. వరి మొక్కలు వాటి సంగతి నాకు తెలియదులే. వాటి మధ్యలో నీవు కలుపు తీయటానికి వెళతావు. రైతు వేసిన విత్తనం ఏ విత్తనమో చెబుతాడు మీకు. మిరప విత్తనమో, పత్తి విత్తనమో, లేకపోతే పొగ విత్తనమో ఏదో చెప్తాడు. వాటి నుంచి వాటి మధ్యలో వచ్చినటువంటి గడ్డినంతా నీవు పీకేస్తావు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ప్రభువా మంచి విత్తనముల మధ్యలో, గోధుమల మధ్యలో గురుగులు వెళ్ళారయ్యా, అవి కూడా మొక్కలు వచ్చినాయి. గురుగుల్ని గోధుమల్ని నేను గుర్తించగలను గనక మేము వెళ్ళి ఆ గోధుమల మధ్యలో ఉన్న గురుగులను మేము పెరిగి వేస్తాం, పీకేస్తాం అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు యజమాని, వద్దు అలా చేయబాకండి. ఎందుకు అంటే ఇప్పుడు అంటున్నాడు చూడండి ఆయన, అయ్యా అడిగి మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. 29వ వచనం, అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఇదే జరిగిద్ది. ఏమిటంటే పత్తి గింజలు వేస్తే వాటి మధ్యలో నీవు గడ్డిని చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే పెరిగకపోతే అవేమవుతాయి? ఏర్లు. ఏ మొక్కైనా సరే, ఏ మొక్కైనా చదువుకునేటప్పుడు మాస్టర్లు చెబుతారు, చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో దాని ఏరు లోపలకంత దిగిద్ది, ప్రక్కలకంత పాకిద్ది, అంత పాకిద్ది ఏర్లు. ఇప్పుడు నేను అంటున్నాడు, వద్దు, మీరు గోధుమలు మధ్యలో ఉన్న గురుగుల్ని పీకడానికి చూస్తే వాటితో పాటు గోధుమల మొక్కలు కూడా వచ్చేస్తాయి. ఎందుకు అంటే కింద ఏర్లు వెళ్ళి అల్లుకుపోయినాయి, నీవు దీంతో పాటు దాన్ని కూడా పెరికేస్తావు. అలాగనే ఉండని, మరేం చేద్దాం ప్రభు అంటే, పెరిగినంతకాలం పెరిగితే కోత కాలం వచ్చిద్ది. కోత కాలం వచ్చినప్పుడు అన్నిటిని కోసేద్దాం, గోధుమలు కొట్లకు చేరుద్దాం, ఆ గురుగుల్ని అగ్నితో కాల్చేద్దాం అన్నాడు. సరే, ఇప్పుడు ఈ పొలమును సంఘానికి పోల్చాడు కదా. గోధుమలు ఎవరో, గురుగులు ఎవరో చెప్పండి. ఇంకెవరండి? గురుగులు నువ్వే, మేము గోధుమను. అంతేగా మీరు చెప్పేది. ఇప్పుడు ఎవరన్నా సరే నేను చెడ్డోడిని అని చెప్పుకుంటామా నాతో సహా. మనం ఎవరన్నా అడిగితే అంత మంచోళ్ళు ఎవరు లేరు, ఏమనుకుంటున్నావు అంటామే తప్ప, ఎవరో కొంతమంది అంటారు నాకు బీపీ పెరిగితే నేను అసమంటుందని మీకు తెలియదు అంటారు. నువ్వు బీపీ పెరిగినా, బీపీ పెరగకపోయినా, ఉప్పు తిన్నా, పంచదార తిన్నా, నువ్వెప్పుడూ ఒకేలాగా ఉండాలి మనిషివి. నువ్వెప్పుడూ ఒకే రకంగా ఉండాలి. మందిరంలోకి వచ్చినా, బయటికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా ఇప్పుడు కొంతమంది పాస్టర్లను చూస్తూ ఉంటా, ఊరు వెళ్తేనేమో జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసి తిరుగుతారు. మందిరంలో ఉన్నప్పుడు మాత్రం వైట్ అండ్ వైట్. అసలు వీళ్ళకి నోరు చూస్తే మాట రాదేమో అనిపించేటట్లుగా ఉంటారు. బయటికి వెళ్తే రోషం, బయటికి వెళ్తే కోపం, బయటికి వెళ్తే లోక సంబంధంగా. చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే సావుకులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరైనా సరే నోటిని బిగించుకున్నట్టుంటారు. అసలు ఈ అమ్మాయి నోరు తెరవదేంది, అసలు ఈ అబ్బాయికి నోరు తెరవడేంది అన్నట్టు కనపడతారు.
నీకేం తెలుసులే పాస్టర్ గారు, ఆ పిల్ల నోరు తెరిస్తే, ఆ అబ్బాయి నోరు తెరిస్తే గారు అన్నాడు, రేయ్ నేను బైబిల్ కింద పెడితే మీరు నన్ను తట్టుకోలేరు అన్నాడు. అంటే ఈయన ఇంకా బైబిల్ ఉన్నంతసేపేనమాట ఈయనలో. నన్ను ఒక్క వైపే చూశారా, రెండో వైపు చూడలా అన్నారు. అంటే రెండో వైపు ఇంకా మరుగుపడవలా. ఒకవైపు అంటే ఒకవైపు ఏమో నువ్వు సేవకుడిగా, పాస్టర్గా, సువార్థికుడిగా, విశ్వాసిగా, పరిశుద్ధులుగా కనపడతాం. రెండో వైపు రహస్య జీవితం. వీళ్ళకు ఉన్నటువంటి పౌరుషం, రోషం, కోపం, వీళ్ళ సౌందర్యం, వీళ్ళ అందం, వీళ్ళు ఔశ్వర్యం, ఎంత హెచ్చింపు జీవితం. ఇప్పుడు చెప్పండి, సంఘంలో గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు? మీరు గురుగులని ఒప్పుకోవాలని చెప్పట్లా నేను. మన క్రియలే మనం ఎవరో చెప్పిద్ది. మన క్రియలేదో మనము ఎవరో బయట పెట్టిద్ది మన క్రియలో. పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలువా, నీ జీవితంలో నీవు ఎలా ఉన్నావు, నీ క్రియలు బయట పెడతాయి, నీ మాటలే బయట పెడతాయి. నువ్వు మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళే తెలుసుకుంటారు, అబ్బో వీడేదో నెమ్మదస్తుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుందండి వీడి సంగతి. ఇవాళ చాలా మౌనస్తురాలు అనుకున్నాం, కానీ అబ్బో ఆ మాట్లాడుతుంటే తెలుస్తుందండి. ఏ గొడవలు లేకుండా, ఏమి లేకుండా ఉన్నంత కాలం నేను కూడా మౌనంగానే కనపడతా. చిన్న గొడవ రావాలా, మనకి ఎక్కడ ప్రమాదకరంగా ఉందో, మన విశ్వాస జీవితం ఎక్కడ మనం బలహీనం అవుతామో గుర్తించి దానికి దూరంగా వెళ్ళటమే పరిశుద్ధత. దేవుని స్తోత్రం. నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? గోధుమల మధ్యలో ఉన్న గురుగుల్లాగా ఉన్నావా, గురుగుల మధ్యలో ఉన్న గోధుమలాగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒక అతని దగ్గర ఒక 50 పావురాళ్ళు ఉన్నాయి. అందరు వినండి, నేను ముగిచ్చేస్తా. ఆ 50 పావురాలని ఆ ఇంటి ముందు చెట్టు ఉంటుంది, చెట్టు కాడ బల్లా పెట్టి దాంట్లో పెట్టి పోషిస్తున్నాడు. ఉదయాన్నే లేవగానే వాటన్నిటిని బయటకు వదిలిపెట్టి గింజలేస్తాడు. సొద్దలు, జొన్నలు, గోధుమలు, ఇలాగా రాగులు, అన్ని శ్రేష్టమైన గింజలు వేస్తే అవన్నీ తింటూ ఉంటాయి. వాటికి గిన్నెలు పెట్టి నీళ్లు పెడతాడు. ఏ రోజుకి ఆ రోజు నీళ్ళన్నీ పడబోసి మరలా నీళ్ళు పోసి నీళ్ళు పెడతాడు. ఆ చెట్టు మీదే ఉన్నటువంటి ఒక కాకి చూసింది. ఆ కాకి చూసి, నేను అటు దేవులాడి ఇటు దేవులాడి, అటు దేవులాడి ఇటు దేవులాడి, ఎటు ఎగిరిపోయినా కానీ నాకు ఆహారం దొరకట్లా. అక్కడ పోతేనేమో సచిన ఎలికొంది, అటు పోతేనేమో సచిన కప్ప ఉంది, ఇటు పోతేనేమో గలీజ్ అంతా అయ్యే తినాల్సి వస్తున్నా నేను. ఇతను చూడు శ్రేష్టమైన గింజలు పెడుతున్నాడు, నేను కూడా అవి తినాలంటే ఏం చేయాలని ఆలోచించి దిగులు పడతా ఉంది. నేను ఎలా చేయాలి, ఎలాగా నాకు ఆహారం దొరకట్లా, నేనేం చేయాలా? ఈ పావురాళ్ళ వల్లే నేను కూడా మంచి ఆహారం తినాలంటే ఏం చేయాలి అని ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగిరిపోతుంది. దిగులుతో సగం తగ్గిపోయింది అది, తిండి లేక. ఒకరోజు అక్కడ బయట ఎవరో ఇంట్లామా, అప్పుడులో పొయ్యిలేగా, ఇప్పుడంటే స్టవ్లు, ఆ పొయ్యిలో బూడిదంతా ఎత్తి తీసుకొచ్చి బయట పోసింది దెబ్బ మీద. పోయిగానే ఈ కాకి మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా అంటే, వెళ్ళి ఆ బూడిదలు మునుగుదామని మొత్తం ఒళ్ళంతా పుంపుకుంది. ఒళ్ళంతా పుంపుకొని ఇక వచ్చి చెట్టు మీద నిలబడ్డది. చెట్టు మీద నిలబడితే ఆ చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ కావు అని దాన్ని తంత్రని, మన జాతిలోకి ఏదే పక్షి వచ్చేసింది, మన జాతిలోకి వేరే పక్షి వచ్చింది అని కాకులన్నీ తంత్రని. ఇప్పుడు దానికి బాగా ధైర్యం వచ్చింది. ఆహా, నా జాతి కాకులే నన్ను గుర్తించలేకపోయి, నేను వేరే జాతి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను పావురాన్ని అయిపోయానని ఆ కాకి ఇప్పుడు వచ్చి ధైర్యంగా ఈ చెట్టు మీద ఉండి ఎప్పుడు ఆయన ఆ పెట్టెలో పావురాలను బయటకు వదులుతాడా అని చూస్తుంది. ఎప్పుడైతే ఆ పెట్టెలో పావురాలన్నీ వదిలారో అవన్నీ ఎగురుకుంటా వచ్చి కింద వాళ్తే వాటి మధ్యలో ఈ పావురం వాలింది. అతను వచ్చాడు, గింజలేసేసాడు.
గింజలు వేస్తే అన్నీ తింటున్నాయి, అన్నిటితో పాటు ఇది కూడా తింటుంది. అన్నీ తింటున్నాయి, దాంతోపాటు ఇది కూడా తింటుంది. ఒకరోజు గుర్తించలా ఆయన, 2 రోజులు గుర్తించలా, 3వ రోజు గుర్తించాడు. అరే ఇవన్నీ సైజులు ఒకట్లాగానే ఉన్నాయి, పావురాళ్ళ నడక ఒకటే, పావురాళ్ళ తిండి ఒకటే, పావురాళ్ళ చూపు ఒకటే, పావురాళ్ళ యొక్క అరుపు ఒకటే, కానీ ఇదేదో వేరే జాతిలాగా ఉంది, దాని నడక వేరుగా ఉంది. పావురాళ్ళ నడక ఉండదు. కాకి ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఆడనేయండి మేము చూసి చెప్పడానికి అంటారా? కాకిని చూసిన వాళ్ళని చెప్పమానండి. కాకి నడక వంకరగా ఉంటుంది, ఎట్లా నడిచిద్ది? వంకర నడక కాకిది. కాకి చూపు ఎప్పుడన్నా సరే ఇట్లా చూస్తుంది అనుకున్నారా? పావురం చూపు ఎలాగనే ఉంటుంది. కాకి అలా చూడదు, ఇట్లా చూసిద్ది. అంటే చూపు కూడా వంకర చూపే, నడక వంకర నడకే. తిండి రోత తిండి తింటుంది, చచ్చిన ఎలికల్ని కప్పల్ని మైలిన అన్నంతా తింటుంది. ఎలాగా యజమానుడు గుర్తించాడు, అరే ఇది మన జాతి కాదు, మనం పెంచే పావురం కాదు, ఇది పావురం కాదు. ఇప్పుడు దీన్ని మనం కనిపెట్టాలంటే ఏం చేయాలని ఆ పావురాలన్నిటికీ ఒక పెద్ద ఒక పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసినప్పుడు పావురాలన్నీ వచ్చి వాటిలో స్నానం చేస్తాయి. ఇవన్నీ చేస్తుంటే ఇది కూడా చేయకపోతే బాగాదని వెళ్ళి నీళ్ళల్లో మునిగింది. నీళ్ళల్లో మునిగి బయటికి లేచారకే అసలు రంగు బయటపడింది. అప్పుడు యజమాని కర్ర తీసుకొని దాన్ని తరిమేశాడు. విశ్వాసుల్లో చాలామంది పావురాళ్ళ గుంపులో కలవాలనుకొని, అంటే విశ్వాసులను గౌరవిస్తారు, విశ్వాసులుగా ఉంటే మంచి ఆదరణ ఉంటుంది, విశ్వాసులుగా ఉంటే మేలు ఉంటుందని అనుకుంటున్నారు. వాళ్ళలాగానే ఉండాలనుకుంటున్నారు. మంచిదే, వాళ్ళలాగా ఉండు, నిజంగా బ్రతకాలాగనే. కానీ వేషం మార్చుకోవద్దు, మాట తీరు మార్చుకోవద్దు. అక్కడికి వచ్చినప్పుడే, విశ్వాసులు కనపడ్డప్పుడే నైసుగా మాట్లాడతారు కొంతమంది. మైకు తీసుకోగాని ప్రభును ప్రియమైన సహోదరులారా అని నైసుగా మాట్లాడదాం. అక్కడ వరకే. మరలా తర్వాత పోతే మాట వేరుగుంటుంది, చూపు వేరుగుంటుంది, వారి యొక్క ప్రవర్తన వేరుగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, ఎప్పుడు ఒకటిలాగానే ఉండాలి. పావురం తన తిండి మార్చుకోదు. ఆహారం లేకపోతే, గింజలు దొరక్కపోతే పావురం ఏం తింటుందో తెలుసా? ఇసుగు దగ్గరికి వెళ్ళి, చలయేటి దగ్గరికి వెళ్ళి సన్నని గురకరాళ్ళు తినైనా బ్రతికిద్ది, కానీ నిషిద్ధాన్ని తిందది, రోతను తిందో. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, టైఫాయిడ్ వచ్చి 20 రోజులు జ్వరం తగ్గలేదా, మంత్రాలకు బారు చెట్టాకులతో తుతూ అని అనిపించుకోరు. ఏమి చేయరు విశ్వాసులు, ప్రార్థనతోనే బ్రతుకుతారు. అమ్మాయి నీకు తెలియదు కనిపో, అడగపో, ఆడకే మంత్రి ఇసుకురాపో, చాలా 2 లైన్లో ఉన్నారు కానీ ఆడ మంత్రి ఇసుకురాపో, లమ్మడి కాలనీలో ఉన్నారు పో అనగానే ఎవరు తెలియకుండా మెదలకుండా తెల్లవారుజామునే లేచిపోయి. విశ్వాస జీవిత గుణ లక్షణాలు అవి కాదు. ఎప్పుడు ఒకటిలాగానే ఉండాలి. నువ్వు సంతోషంలో ఉన్నావా? ప్రభువులో ఆనందించు ఆయన్ని. బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రభువుకు మొరపెట్టు, ప్రార్థన చేయి. అప్పుడు కూడా ఆదుకునేది ఆయనే. ఇంతకాలము మమ్మల్ని ఆదరించిన వాడివి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావయ్యారా? అందుకనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుతో అంటున్నారు, రాజా ఏమనుకుంటున్నాను, బెల్షాజరు, నెబుకద్నెజరు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పేర్లు పెట్టి పిలిచారు రాజుల్ని. మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమకు మొఖం. ఇది తీర్మానం. మనకి ఈ తీర్మానంలో ఉండాలి.
ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి, ఎప్పుడు ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఎప్పుడు ఒకే మాట అయి ఉండాలి, ఎప్పుడు ఒకే చూపు అయి ఉండాలి. గోధుమల మధ్య పెరిగే గురుగుల్లాగా ఉండొద్దు. గురుగుల మధ్యలో ఉండే గోధుమలు భలే ఉండు. సంఘంలో చాలామంది ఇప్పుడు గోధుమలు గురుగులు మిళితమయ్యే పెరుగుతున్నాయి. గోధుమలు అంటే పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థనా జీవితం, పాటలో ప్రార్థన అన్నీ కలిగి ఉన్నవారు, వీళ్ళతో పాటే ఆచారపు భక్తి కలిగిన వారు, అలవాటు భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. విశ్వాసులే వీళ్ళ పేరుకి. కానీ రాఖీ పండుగ వచ్చిందంటే పిల్లోడికి వీళ్ళే కొనుక్కొస్తారు. పో కొనుక్కొచ్చుకపో, తెచ్చి ఇచ్చి మా కట్టుపో, అన్నకు కట్టుపో, తమ్ముడికి కట్టుపో అంటే వాడు కట్టించుకొని, వాళ్ళకి తెలియదండి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించి చెడగొట్టేది వాళ్ళని. మంద కాదు అది అని చెప్పాలి. కానీ కట్టుపో అంటే వాడు కట్టుకొని గట్టి పెట్టుకొని చేయి తిరుగుతూ ఉంటాడు. ఇక అవి గట్టగానే ప్రేమలో పెరిగిపోయినాయా అన్యాచారం అది మనం చేయకూడదే. చెప్పావు ఎప్పుడన్నా పిల్లలకి? ఎప్పుడన్నా నువ్వు ఎమట పెట్టుకొని పిల్లల్ని తెచ్చావా? ఆడదాకా వచ్చినా మీరేం చేస్తారు? పో, నువ్వు వచ్చి అల్లరి చేస్తావు పో. ఇంటికాడ వదిలిపెట్టి వస్తున్నారే తప్ప తీసుకొస్తే అల్లరి చేయకూడదు. మందిరంలో ఏసే దగ్గరికి వెళ్తున్నాం మనం, అలవాటు చేస్తున్నామా? రాబోయే రోజుల్లో పేటల విశ్వాసులు ఉండరు తెలుసా? మీరు పోతే ఇంక లేరు విశ్వాసులు. మీ తర్వాత తరాన్ని సిద్ధపరచరా మీరు? మీ తర్వాత తరం దేవుని ఆరాధించొద్దా? మీ తర్వాత తరాన్ని మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించొద్దా? మీ తర్వాత తరం దేవుని ఆరాధించడానికి ఆలయంలో చేరొద్దా? అలా నేర్పించకనే పిల్లలకి అమెరికాలో చర్చిలు అమ్మేసుకుంటున్నారు. అలా నేర్పించకనే ఆస్ట్రేలియాలో చర్చిలు బేరాలు పెట్టారు ఆరాధనకు వచ్చేవాళ్ళు లేక. మేము వెళ్ళే దారిలోనే చారిత్రాత్మకమైన ఒక చర్చి ఉంది, మందిరం. మా బావగారు చెప్తున్నారు, ఈ చర్చి ఇస్తామంటున్నారు, చేస్తావా నువ్వు అని. నాకున్నాయే నేను చేయలేకపోతుంటే ఎక్కడికి వచ్చి నేను చేసేది ఏంటంటే, ఇక్కడ ఎవరు రాక చర్చిలు అమ్మకానికి పెట్టుకున్నారు అంటున్నారు. సంపాదన మీద పడిపోయారు. సోమవారం నుండి శనివారం దాకా సంపాదన. దేవుడు లేడు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, అసలు ఆత్మీయత లేదు. శనివారం సాయంత్రం వచ్చేసరికి ఎటు వెళ్దాం ఇవాళ? వీకెండ్స్ అంట, వీకెండ్ డేస్ సరదాగా తిరగటమే. ఆదివారం కూడా ఆరాధనలు లేవు చాలామంది. ఆదివారం వస్తే గుణదలు వెళ్దామా, పెరంగపురం వెళ్దామా, సాగర్ వెళ్దామా, లేకపోతే సూర్యలంక వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా ప్రోగ్రాంలు వేసుకుంటున్నారు. కానీ ఆదివారం ఆరాధన అనేది నేర్పించకపోతే, నీ పిల్లలకి నువ్వు నేర్పించకపోతే, నీ పిల్లలను దేవుని సన్నిధానంలో పెంచకపోతే, నీ తర్వాత నీ మందిరం మూసేసుకోవాల్సిందే. ఆరాధనా స్థలంలో తర్వాత తరం రాకపోతే, నీవు నిలబెట్టకపోతే, నీవు నేర్పించకపోతే, నీ కుటుంబంలో నీ తర్వాత విశ్వాసులు ఉండరు. పిల్లలను పెంచు ప్రభు యొక్క బోధలో, శిక్షలో. నీ తర్వాత తరము నీ మందిరంలో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. నీ తర్వాత తరము నీ గ్రామంలో విశ్వాసులుగా ఉండాలి. నీ తర్వాత తరము నీ గ్రామంలో సావుకులు లేవాలి. దేవునికి స్తోత్రం. గోధుమల మధ్యలో గురుగుల్లాగా ఉండొద్దు. గురుగుల మధ్యలో గోధుమలాగా ఉందాం. సంఘంలో నీ విశ్వాసిగా జీవించు. కొంతమంది గురుగుల్లాగానే ఉంటారు. గురుగుల్లాగా ఉంటారు, గోధుమల్ని జడగొడతారంట. ఇప్పుడు చెబుతున్నాడు ప్రభు, వద్దు పెక్కొద్దు. మేము అందుకే ఎవరిని గద్దించాం. ప్రభువు చెప్పాడు, ఇది వాక్యాల ద్వారా చెప్పాడు. నీకెప్పుడు చెప్పాడు అంటే వాక్యాల ద్వారా చెప్పాడు దేవుడు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. గోధుమల్ని జడగొట్టే గురుగులు కూడా సంఘాల్లో ఉంటాయి, కనపడరు మళ్ళీ వీళ్ళు. జాగ్రత్త. సంఘంలో అందరిని ఆత్మీయంగా పెంచండి. పెరిగే వాళ్ళని ఆటంకపరచొద్దు. సంఘంలో ఎవరిని నీవు ఆటంకపరచొద్దు. ఆటంకములు రాక మానవు, కానీ అవి ఎవరి ద్వారా వచ్చునో వారి మెడకు తిరగటి రాయి కట్టి, ఎక్కడేమన్నాడు? సముద్రంలో. సముద్రం ఏ రాయి కట్టాలా? మామూలు రాయి ఎట్ట ఉంటుంది? మామూలు రాయి అటు ఇటు గరుగులుగా ఉంటుంది. తాడు కడితే 3 ఉండదు, ఎగిరిపోతూ ఉంటుంది. తిరగటి రాయి చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కొంతమంది. తిరగటి రాయికి పై రాయికి బెజ్జం ఉంటుంది. ఆ బెజ్జంలో నుంచి తాడు కట్టి ఆ తిరగటి రాయిని తెచ్చి ఆ తాడు మెడగట్టి తీసుకెళ్ళి
ఎత్తి సముద్రంలో వేస్తే కాళ్ళు పైకి లెగుస్తున్నా ఈ రాయి ఏం చేసిద్ది, మనిషిని కిందకు దించుతూ ఉంటుంది. వీళ్ళు పైకి రాకూడదు ఇలాంటి వాళ్ళు. ప్రభువు చెప్పిన మాట నేను చెప్పట్లా, మళ్ళీ నన్ను అనుకున్నారు. ఎలాంటి వారికి, ఆటంకపరిచే వారికి, విశ్వాసాలను ఆటంకపరిచే వారికి, చర్చిల్లో కార్యక్రమాలకు ఆటంకపరిచే వారికి, సావుకునికి వ్యతిరేకంగా ఒక గ్రూపుని సిద్ధపరిచే వారికి, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే వారికి, ఎక్కడైనా సరే, అది ఏ సంఘమైనా ఏ గ్రామం అయినా సరే, అలాంటి వారి మెడకంట తిరగట రాయి కట్టి తీసుకెళ్ళి సముద్రంలో పడే. ఆటంకాలు ఉండవు, ఇంకా ఆటంకాలు ఉండవు. సహోదరి సహోదరుడా, నువ్వు గోధుమ గురుగువా ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలు. నీ పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకో. గురుగులు ఎలా ఉంటాయి అంటే, గురుగులు మనందరికీ తెలిసిందేగా, గురుగులు పైనేమో ఎర్రగా ఉంటాయి, ఆ క్రింద ఇత్తనం నల్లగా ఉంటుంది. గురుగుల్ని పక్షులు కూడా తినవు. గురుగులు వలిసి అక్కడ వేస్తే ఏ పక్షి తిందో చివరి కాయగూర తిందో. గురుగులు ఆహారానికి పనికిరావు, ఆహారానికి పనికిరావు. అదే గోధుమలు తీసుకొచ్చి నువ్వు పడేస్తే పక్షులు తింటాయి, కోళ్ళు తింటాయి, చీమలు తింటాయి, ఆహారంగా పనికొస్తాయి. శ్రమలైన, బాధలైన, కరువులైన, ఖడ్గాలైన, ఏదేమైనా సరే మనం శ్రమను అనుభవించుదాం, విశ్వాస వీరులుగా ఉందాం, కష్టాలను అనుభవించుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, నిందలు అవమానాలు భరించుదాం, దేవుని కొరకు నిలబడదాం. నువ్వు గురుగుల్లాగా ఉండొద్దు, దేనికి పనికిరాదు. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఆ గోధుమలు పెళ్ళగిస్తే పీకితే, గురుగుల్ని పీకితే గోధుమలు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ ఏర్లు లోపల కలిసిపోయి ఉంటాయి. నువ్వు ఎవరినన్నా గద్దించావా పాస్టర్ గారు, నువ్వు ఒక్కళ్ళని ఎవరినన్నా గద్దించావు అనుకో, వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు చూసారా. ఇది ఎక్కడ జరిగింది చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రభు ఒక్కళ్ళని గద్దిస్తే ఒక గ్రూపే పక్కకు వచ్చేసారు. ఎక్కడ? నా సెంటర్లోనా? ఎక్కడ చెప్పండి? దేవుడు ఒక్కళ్ళని గద్దించాడు, లూసిఫర్ని గద్దించాడు. లూసిఫర్ని గద్దిస్తే లూసిఫర్తో పాటు ఒక సమూహమే తయారయ్యారు. అదేందక్క నిన్నంటమైంది అసలు? లూసిఫర్తో అన్నారు, తేజో నక్షత్రమా అన్న నీతో అంటమైందన్న, అసలు నిన్నంటమైంది, అసలు నువ్వే అంత పని చేసేది, నిన్నంటమైందన్న దేవుడు. ఈ తప్పన్నా అన్న వాళ్ళంతా ఒకటయ్యారు. దేవుడు అన్నాడు, నేను తప్పన్నానా? నీ హృదయంలో ఏమనుకున్నావు? అందరూ గ్రూప్ చేసావు, వెళ్ళు కిందకు పడిపో అంటే, మేము ఎందుకు వెళ్తాం, మేము ఇక్కడే ఉంది, ఫస్ట్ నుంచి ఇక్కడే. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మేఘాయల్ని పిలిచాడు, రా నెట్టే, మొత్తాన్ని బాగా కిందకి నెట్టే అన్నాడు. యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదివితే అందులో ఉంది, మన వాక్య భాగం కాదు చెప్తున్నా. అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. అప్పుడు జరిగిందాన్ని చెబుతున్నాడు, మనలో జరగబోయేదాన్ని కూడా చెబుతున్నాడు. అక్కడ పరలోకంలో యుద్ధం జరిగి మిఖాయేలును లూసిఫర్ను యుద్ధం చేసి లూసిఫర్ సైన్యాన్ని కిందకు పడి నెట్టేశాడు. వాళ్ళ నివాసం వేరు, ఆదికాండంలో ఉంటుంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, ఆశీర్వదించబడడానికి కారకులుగా, అనేకులకి ఆదర్శవంతులంగా మన జీవితాన్ని గడుపుకుందాం. కునికి నిద్రించొద్దు. ఆత్మీయ జీవితంలో నీ నిద్ర ఎటు దారి తీస్తుందో గుర్తించు. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నీవు దేవుని సన్నిధానంలో గోధుమల వలె ఎదుగుతూ కొట్లో చేర్చబడే గింజలుగా మనం ఎదుగుదాం. నిత్య నరకాగ్నికి తప్పించుకుందాం. మనము కునికి నిద్రించొద్దు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు బలహీనరాలువో, ఎక్కడ బలహీనుడివో, సాతాను నిన్ను ఎక్కడ పడవేస్తుందో అవన్నీ గుర్తించి మెలకుగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మిగతాది అంతా మరొక పాఠం విందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఒక్కన ప్రార్థన చేస్తా, ప్రభు యొక్క రక్త మాంసాల్లోనికి వెళదాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కుడిన మనకందరకు సదా తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.